మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ తండేల్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి జంటగా నటించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా వెనక ఒక రియల్ స్టోరీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి గుజరాత్కి వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవటం అనేది. ఇప్పుడు ఈ పూర్తి కథనం కనుక మనం తెలుసుకుంటే ఇలా జరిగిందా అనుకున్నటువంటి ఆలోచన మనకు డెఫినెట్గా రాకమానదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది అనేది, సో ఈ సినిమా సారాంశం ఏంటి అనేది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్ ఏంటి సార్ ఈ తండేల్ స్టోరీ ఏంటి అసలు? ఓవరాల్గా రియల్ కాదు, ఇది రియల్. తండేల్ మూవీ మీరు అన్నట్టుగా నాగ చైతన్య సాయి పల్లవి వారిద్దరు జంటగా వస్తున్నటువంటి ఈ సినిమా. యాక్చువల్గా చాలా సినిమాలు వస్తుంటాయి, మనం ప్రతి సినిమా గురించి మనం మాట్లాడుకోం. కానీ ప్రత్యేకించి ఈ సినిమా యొక్క కథ ఇతివృత్తం ఏదైతే ఉందో అది వాస్తవిక కథ ఆధారంగా తీసామని చెప్తూ చందు ముండేటి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ యాక్చువల్లీ ఈ కథ ఏమిటి అన్నది, అంటే జరిగిన వాస్తవిక కథ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ప్రత్యేకించి విస్తారం సుమారుగా 972 కిలోమీటర్ల ఒక తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిట్ట చివరిగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఆ శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ, దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాని నిర్మించడం కూడా, ఆ కథను పూర్తిగా ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఏం జరిగింది అనే కథ ఏంటంటే 2018లో జరిగినటువంటి ఈ కథ. తండేల్ అంటే ఒక నాయకుడు లేకపోతే లీడరు. అంటే ఏ లీడరు అంటే మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో. వీళ్ళు ఏం చేస్తారంటే చేపల వేటకు వెళ్తారు. మత్స్యకార గ్రామాలు అన్నింటిలో కూడా తీర ప్రాంత ఆ గ్రామాలు. అందులో వీళ్ళు ఏం చేస్తారంటే వేటకు వెళ్ళే సందర్భంలో ఏం చేస్తారంటే ఏదో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వేటకు వచ్చే కొంతమంది అయితే, కొంతమంది నెలల తరబడి కూడా వేటకు వెళ్ళి అక్కడే ఉండి భారీ మొత్తంలో చేపల వేటను తీసుకుని వస్తారు వాళ్ళు. అది లక్షల్లో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్రామస్తులకి బాగా తెలుసు. అంటే ఒకసారి షిప్లో బయలుదేరి వెళ్ళారంటే 2 నెలలు 3 నెలల పాటు కూడా ఆ షిప్లో వేటకి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫిషెస్ అన్నీ పట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ తీర ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ ఆక్షన్లో అవన్నీ కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు సింగిల్గా వెళ్ళారు, ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీగా వెళ్తారు. అంటే ఒక 20 నుంచి 30 బోట్లు ఒక గ్రూప్గా వెళ్తారు. ఈ గ్రూప్గా వెళ్తున్నటువంటి ఈ షిప్ బోట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బోట్స్ ఉంటాయో, ఆ బోట్స్కి ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ని తండేల్ అంటారు. సో ఈ కథను యాక్చువల్గా 2018లో జరిగిన ఇతివృత్తం అనేది మనం ముందుగా చెప్తున్నాను మీకు నేను. అయితే రీసెంట్గా 2023లో ఈ సినిమా డైరెక్టర్ చందు ముండేటి గారు, అదేవిధంగా నాగ చైతన్య గారు కే మత్స్యలేశం అని ఒక గ్రామం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్కి కళింగపట్నం దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. యాక్చువల్గా ఏం జరిగింది 2018లో అంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కలిసి వీళ్ళు వేటకు వెళ్ళారు, ఈ చేపల వేటకు వెళ్ళారు, ఒక 20 మంది గ్రూప్గా. అంటే ఈ గ్రూప్ అందరూ కూడా ఒక గ్రూప్ నాయకుడు ఉంటాడు. ఆ గ్రూప్ నాయకుడు చెప్పే విధంగానే వీళ్ళందరూ కూడా మిగిలిన ఫాలో అవుతారు. ఆ గ్రూప్ నాయకుడు ఎంత బాగా వేటలో ఎంతమంది ఫిష్ని పట్టుకుంటారో దానికి సంబంధించి అతనికి అంత డిమాండ్ కూడా పెరుగుతుంటుంది ఆ గ్రూప్ లీడర్కి. అసలు గ్రూప్ లీడర్ ఏం చేస్తారంటే టోటల్గా 20-30 షిప్ బోట్లు అయితే ఉంటాయో ఈ అందరినీ కూడా ఒక ప్రొసీజర్, ఒక ఆర్డర్ కూడా అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళందరూ కూడా చేపల వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక సిస్టమ్ ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కూడా చేపల వేట నిషిద్ధంగా ఉంటుంది. ఒక భూమికి ఎట్లయితే పంట చేసుకునేటప్పుడు ఎట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలంలో ఎట్లయితే పంటలు వేరు, అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో కూడా ఈ ఎస్పెషల్లీ ఏప్రిల్, మే, జూన్ ప్రాంతాలు వీళ్ళు వేటకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళారంటే అప్పుడు చేపలు గుడ్లు పొదిగి మళ్ళీ పిల్లలు పుట్టే సమయం అనమాట. అందుకని ఆ టైంలో నిషేధంగా ఉంటుంది. అయితే మరలా కాస్త గ్రో అయ్యి సైజు పెరిగి కాస్త పెద్దగా వచ్చేటప్పుడు వేటకు వెళ్తారు, సముద్రంలో వేటకి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడే కాదు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి అలవాటు ఏంటంటే ఈ వేటకి వెళ్ళే కార్యక్రమంలో ఏం చేస్తారంటే రాష్ట్రాలు కూడా దాటిస్తారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి కేరళ దాటుకుంటూ మరలా మహారాష్ట్ర, గోవా వరకు, అంటే ఈస్ట్ నుంచి కంప్లీట్గా వెస్ట్ వైపు కూడా వెళ్తారు. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తారు అట్లా ఒక్కొక్కసారి సందర్భంలో. కావాల్సినటువంటి 2 నెలలు 3 నెలలకు కావాల్సినటువంటి అక్కడ అంటే స్టోర్ చేయడానికి కావాల్సిన ఐస్ కావచ్చు, లేకపోతే మొత్తం పరికరాలు, పెట్రోలు, డీజిల్ అంతా కూడా వాళ్ళు స్టోరేజ్ చేసుకుని ఫుడ్ కూడా లోపలే ప్రిపరేషన్ చేసుకుని దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ 2-3 నెలలు సరిపోయిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టుకుని వెళ్తారు. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళు శ్రీకాకుళం మత్స్యలేశం గ్రామం దగ్గర నుంచి వీళ్ళు మెల్లగా తూర్పు తీర ప్రాంతం నుంచి కిందకి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ దాటుకుంటూ వెస్ట్ వైపు వచ్చేస్తారు. అంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం
బంగాళాఖాతం నుంచి పడమర ఉన్నటువంటి అరేబియా సముద్రం వైపుకి వచ్చేసారు. ఇక్కడ అరేబియా సముద్రంలో ఏముంది, ఇక్కడ మహారాష్ట్ర వరకు వీళ్ళకి అలవాటు యాక్చువల్గా వెళ్ళడం వరకు. సో ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ అంటారు. ఈ 12 నాటికల్ మైల్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని టెరిటోరియల్ వాటర్ జోన్ అంటారు యాక్చువల్గా. అంటే ఆ తీర ప్రాంతం వరకు ఆ గస్తీ ప్రాంతం అనేది ఆ దేశానికి చెందినటువంటి ప్రాంతం. అంటే ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. 12 నాటికల్ మైల్స్ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటిది టెరిటోరియల్ నాటికల్ మైల్స్ అంటారు. అక్కడ నుంచి ఆ 12 నాటికల్ మైల్స్ నుంచి మరలా ఒక 12 నాటికల్ మైల్స్ ఉందని కాంటిజియస్ జోన్ అంటారు. ఆ తర్వాత ఎకనామిక్ రీజనల్ జోన్ అంటారు. సో ఎకనామిక్ రీజనల్ జోన్లో ఏ దేశం వాళ్ళు ఏ దేశమైనా వేటాడుకోవచ్చు, వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇది ఎకనామిక్లో చేసేటప్పుడు. ఈ కాంటిజియస్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు, ఈ గంజాయి అట్లాంటివి కాకుండా కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఏదైతే నేను చెప్పిన టెరిటోరియల్ వాటర్ జోన్ అంటారు ఈ 12 నాటికల్ మైల్స్ వరకు ఎవరు కూడా ప్రవేశించడానికి నిషేధం. అంటే మన భారతదేశంలోకి వేరే వాళ్ళు వచ్చినా లేదా వేరే వాళ్ళ తీర ప్రాంతంలోకి మనం వెళ్ళినా అది చాలా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ న్యాయస్థానాల్లో చాలా గొడవలు అయితే చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే అనుకోకుండా ఈ వాటర్లో బాడీలు వెళ్ళేటప్పుడు సరైనటువంటి మెజర్మెంట్స్ కానీ కరెక్ట్ తెలియక వీళ్ళు పొరపాటున అనుకోకుండా ఈ గుజరాత్ ఉన్నటువంటి కచ్ ప్రాంతం నుంచి వీళ్ళు తెలియకుండా పాకిస్తాన్ యొక్క తీర ప్రాంతానికి వీళ్ళు ఎంటర్ అయిపోయారు. అరౌండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ 2018 అక్టోబర్ ఆ ప్రాంతంలో ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆ 12 నాటికల్ మైల్స్ దగ్గర ఆ గస్తీ తీర ప్రాంతంలో నేవీ ఆఫీసర్స్ వీళ్ళని చూసి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర గురించి మాట్లాడడం జరిగింది. సో దీనికి యాక్చువల్గా ఈ కథకి యాక్చువల్ రియల్ లీడర్ ఒక తండేలు ఉన్నాడు. అతని పేరు గునిగిల రామారావు. ఆ గునిగిల రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడం జరిగింది. సో మేము దగ్గరకు వచ్చేదాకా అది పాకిస్తాన్ జెండా ఇండియా జెండా మాకు తెలియలేదు. సో మేము దగ్గరగా చూసేసరికి అది పాకిస్తాన్ జెండా మేము చాలా గాబరా పడ్డాం అని చెప్తూ ఇమీడియట్గా వీళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా వీళ్ళ దగ్గర చిన్న టీవీలు అప్పుడుకున్నటువంటి ఆ టెక్నాలజీ 2018లో అప్పుడప్పుడే ఇంకా ఈ వైఫైలు అని అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా పూర్తిగా ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసి తీసుకెళ్తామని ముందన్నారు. సో వీళ్ళు సంతోషపడ్డారు. ఓకే తీసేసుకోండి, మేము పొరపాటున వచ్చేసామన్నా. తర్వాత వాళ్ళ పై ఆఫీసర్స్ దగ్గర నుంచి ఫోన్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని కస్టడీలో తీసుకొని వీళ్ళని కరాచీ జైలుకి తరలించడం జరిగింది. అక్కడితో మొదలైనటువంటి ఈ యొక్క స్టోరీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ గస్తీ తీరం నుంచి అలా వెళ్ళిపోతూ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత 24 మంది ఈ మత్స్యకారులను కూడా కరాచీ జైల్లో వెళ్ళి అనేక రకాల చిత్రహింసలు పెట్టడం జరిగింది. అంటే అది యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఎందుకు వచ్చారో తెలియదు కాబట్టి కమ్యూనికేషన్ ఉంటుంది దేశంలో. అంటే రాష్ట్రానికి ఒక రకం కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పడినటువంటి నరక యాతనలు, వీళ్ళ పడిన చిత్రావస్థలు అవన్నీ కూడా వీటి మీద ఆ ఇతివృత్తంగా తీసుకున్నటువంటి సినిమానే ఈ తండేలు. సో యాక్చువల్ జరిగింది ఏంటంటే 2018లో వీళ్ళక్కడ అక్టోబర్లో వీళ్ళక్కడ వాళ్ళని కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళ కోర్టులు ఇక్కడ వాళ్ళని కంప్లీట్గా నేర విచారణ చేస్తున్న సమయంలో కమ్యూనికేషన్ చేయడానికి మొబైల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళని ప్రొవైడ్ చేయాలన్నమాట. కేవలం ఉత్తరాలు రాసుకోవడం మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సందర్భంలో వీళ్ళ భార్యకి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి రియల్ తండేల్ రాజు ఎవరైతే ఈ గునిగిల రామారావు వాళ్ళ భార్యకు ఒక ఉత్తరం రాశాడు. నేను ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం ఇరుక్కుపోయాని చెప్పినప్పుడు 29-30 డేస్లో వచ్చేయాలి, బట్ రాకపోతే ఇక్కడ వాళ్ళ బంధువులు అంటే ఎవరైతే ఈ వెళ్ళిపోయినట్టు 24 వ్యక్తులు ఎవరైతే 24 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులు ఇక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళందరూ ఆందోళన చేసే సమయంలో ఏంది 2018 ఎండింగ్ వచ్చేసింది. ఈలోగా 2019లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రావడం జరిగింది. సో వీళ్ళ యొక్క ఘోష ఎవరు పట్టించుకున్న నాదులు లేకుండా పోయారు. వీళ్ళు రకరకాల సంప్రదింపులు చేశారు. అదే సమయంలో వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కూడా వీళ్ళు అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ని, మంత్రులు వీళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇది పాకిస్తాన్ ఇండియా ఇష్యూ కాబట్టి ఎవరు కూడా పెద్దగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. దీని తర్వాత ఏం జరిగిందంటే 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పటికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక వినతిపత్రం పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు ఫారెన్ మినిస్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వాళ్ళతో సత్సంబంధాలు అంటే కాస్త సంప్రదింపులు చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా మించిన ఆ టైంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా జయశంకర్ గారితో మాట్లాడడం ఈ యొక్క మాటలు జరుగుతుండగా ఈలోగా ఏం జరిగింది 2018, 2019 కూడా అయిపోయి 2019 డిసెంబర్లో అటు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. మేము వీళ్ళని విడిచిపెట్టిస్తాం అని చెప్తాం. వచ్చిన తర్వాత దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్తో కలవడం జరిగింది. మోడీ ప్రభుత్వానికి కూడా వీళ్ళ ఒక వినతి పత్రాలు అక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా ప్రత్యక్షంగా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత 2020 వీళ్ళ January 6th వీళ్ళు అక్కడి నుంచి విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ నాగరాజు గారు. విడుదలైన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాఘా బార్డర్ అంటారు. యాక్చువల్గా గుజరాత్లో పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో వాఘా బార్డర్ ఉంటుంది. ఆ వాఘా బార్డర్ దగ్గరకు వచ్చి వీళ్ళని అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అంటే ఎలా ఫ్యామిలీని చూసుకుంటాం, ఆ ఫ్యామిలీతో కలిసిన పరిచయాలు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే
ఎవరైతే నేను చెప్పాను ఈ తండేల్ రాజు అన్నటువంటి రియల్ తండేల్ రాజు అని చెప్తున్నాను, ఈ గునిగిల్ల రామారావు గారి యొక్క భార్య, ఈయన వేటకెళ్లే సందర్భంలో అప్పటికి ఆమె గర్భవతి. ఆమె డెలివరీ అయిపోవడం, ఆ పాపను కూడా చూసుకోలేదు. తర్వాత ఇదంతా మరలా తిరిగి వస్తామా రావన్నటువంటి క్రమంలో 14 నెలల తర్వాత ఆ పుట్టినటువంటి అమ్మాయిని వాఘా బోర్డర్లో చూసుకున్నాడు గునిగల రామారావు. సో ఈ గునిగల రామారావు పాత్ర ఏదైతే ఉందో, ఒక తండేల్ రాజు అంటే ఈ లీడర్, నాయకుడు, ఆ పాత్రను ఇక్కడ నాగ చైతన్య గారు పోషించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా ఇందులో విషయం ఏంటంటే, వేటకి వెళ్ళడం అంతకుముందు చాలా సందర్భాల్లో వెళ్ళారు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వెళ్తుంటారు మత్స్యకార గ్రామాల్లో వేటకి వెళ్ళడానికి ఆనవాయితీగా ఉంటుంది. అంటే మామూలుగా వెళ్తే ₹1000 వచ్చేది, లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అంటే 32,500 కిలోమీటర్లు నాగరాజు గారు. ఎక్కడ శ్రీకాకుళం నుంచి కంటిన్యూగా నేను చెప్పేటువంటి కిందకి ఈస్ట్ నుంచి అలా డౌన్ చేసుకుంటూ కన్యాకుమారి మీదుగా మహారాష్ట్ర, బాంబేని దాటుకుంటూ గుజరాత్, కచ్ ప్రాంతానికి వెళ్ళడానికి కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇస్తే 32,500 కిలోమీటర్లు వాళ్ళు ట్రావెల్ చేసి అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఇరుక్కుపోయి పాకిస్తాన్ కంట్రీతో వాళ్ళు అక్కడ ఆ జైలులో మగ్గి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు వింటే వీళ్ళ చేత గొడ్డు చాకిరి చేయించేవారట. వాళ్ళతోటి ఆహారం కానీ సరిగ్గా ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా, నరక యాతన చూపించంటే, అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్గా వాళ్ళని భావించి ఇన్ని రకాలుగా హింసించాలి, అన్ని రకాలుగా హింసించారు. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళడం, ఇరుక్కుపోవడం, ఆ పాకిస్తాన్ జైల్లో మగ్గిపోవడం, అంటే తిరిగి వస్తామో రావో అని తెలియదు. ఇక్కడ చూస్తే భార్య నిండు గర్భవతి, అట్ ద సేమ్ టైం 24 కుటుంబాలు. ఇంకా అందులో విశేషం ఏంటంటే ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు, కిషోర్ అని చెప్పి. ఆయనది ఎచ్చెర్ల దగ్గర, శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉన్నటువంటి ఎచ్చెర్ల ప్రాంతవాసుడు కిషోర్. ఆయన ఒక మైనర్ బాలుడు. పాప ఆయనకి అభవసవంతుడైన కుర్రాడు, అతను కూడా దీంతో పాటు వెళ్ళడం జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఒక ఎమోషన్స్ అండి. అంటే ఒక 24 కుటుంబాలు, భార్య గర్భవతి, చూస్తే 32,500 కిలోమీటర్లు ట్రావెలింగ్ జర్నీ, 14 మంత్స్ పాటు నరక యాతన అనుభవించి, అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సముద్రం మీద వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉంటుందంటే అది నిజంగా ప్రాణాలకు తెగించేయడమే నాగరాజు గారు. అంటే మామూలుగా మనం ఎర్త్ మీద మనం ఏదో వేటాడడం, అంటే పంట పండించడం వేరే, కానీ అట్లాంటిది ఆ సముద్రం మీద వేటకి వెళ్ళి సముద్రం మీద చేపలు పెట్టండి. నేను అనుకుంటాను హోటల్కి వెళ్ళి మనం తినే ఒక ఫిష్ని చూస్తే ఇంత పోరాటం ఉంటుందా అనిపిస్తుంది జనరల్గా. చాలామంది తెలియదు, ఏదో ఫిష్ కర్రీ ఆర్డర్ చేసుకుని తీసుకొస్తారు కానీ. సో దాని వెంబడి ఎంతమంది వేటగాళ్ళు ఇన్ని రకాలుగా ఉంటుందా అంటే ఈ ఇతివృత్తం అది సినిమా రూపకంగా రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం నాగరాజు గారు ప్రత్యేకించి. అయితే ఈ విషయంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇనిషియేటివ్గా తీసుకొని, ముఖ్యంగా అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఈ కుటుంబాలను మళ్ళీ వెనక్కి తీసుకునడంలో కీలక పాత్ర పోషించారు అనడంలో నేను రాజకీయాలకు అత్యధికంగా చెప్తున్నాను. ఇట్స్ అ గ్రేట్ డ్యూటీ. ఆయన చేసింది, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దోస్ డేస్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే పాత్ర అయితే ఉందో రియల్గా ఆయన అప్రిషియేట్ చేసుకోవాలి మన ఈ సందర్భాన్ని మరోసారి. ఇలాంటి కథలు సినిమా ఇతివృత్తాలుగా వచ్చేటప్పుడు డెఫినెట్గా మరల జనాలకి అది గుర్తుండిపోయే విధంగా ఉంటుంది నాగరాజు గారు. బట్ చందు మొండెడ్డి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని. అంటే ఇలాంటి రియలిస్టిక్ దాన్ని రీల్ మీద చూపించాలి అనుకున్నటువంటి ఆలోచన రావటం అనేది ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నారండి. కార్తికేయ 1, కార్తికేయ 2 ఈ మూవీస్ ద్వారా ఒక డిఫరెంట్ జోనర్లో ఆయన టచ్ చేసి అప్పట్లో 2 సినిమాలు కూడా చాలా టాప్ ఇట్ తీసుకెళ్ళారు. సో అదే జోనర్లో అంటే ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి ఒక సెలెక్టెడ్ డైరెక్టర్స్లో ఈయనకొకరుగా మనం చెప్పుకోవచ్చు చందు మొండెడ్డి గారిని. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.